మామూలుగా ఒక పాట రాసిన తర్వాత ఆ రికార్డింగ్లలో చాలామంది కవులు అక్కడే గేయ రచయితలు పార్టిసిపేట్ చేస్తారు. బట్ ఈ విషయంలో అలా జరగలేదు. మీకు ఫైనల్గా మీరు రాసిన ముద్దుబిడ్డ పాట తిరిగి వచ్చినప్పుడు మీ దగ్గరికి ఎలా అనిపించింది? నా నుండి వెలువడ్డ ఈ అక్షరాల వెలుగు మరింత వెలుగై వచ్చినట్టు అనిపించింది. బాగా పాడారు పాడిన వాళ్ళు. అంతే, దానికి నేను రాసినప్పుడు కాగితం మీద అక్షరాల రూపంలో ఉంటుంది. అవును. కానీ అక్కడ గాయకుడు పాడినప్పుడు దానికి సంగీతం తోడైనప్పుడు అదొక దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి జ్వాలా ఖడ్గంలాగా ఉంటుంది. అలా ఒకసారి మీ గొంతులో వినాలి సార్, ఓ 2 లైన్లు 4 లైన్లు. అంటే లాస్ట్ టైం కొమరం భీముడు పాట పాడినప్పుడు అసలు ఇంకా నిండిపోయి అసలు ఆ పాట ఒక 2-3 రోజులు మనసులోంచి ఎక్కడికి వెళ్ళలేదు బయటికి, అదే వినిపిస్తోంది. అలాగా మీ గొంతులో వినడం వేరు. అంటే ఏం లేదు, ఇది వాళ్ళు ఇచ్చిన ట్యూనే. ఇది ట్యూన్కి రాసింది. కొమరం భీముడు నేను రాసిన తర్వాత ట్యూన్ చేయబడింది. అవును. శౌర అగణిత సేనా సమగంభీర వే ఖడ్గపుధార రౌర క్షతగాత్ర భరణుడి వౌర పగతుర సంహార, ఇలా స్టార్ట్ అయ్యి శిరసెత్తే శిఖరము నువ్వే నిప్పులు గ్రక్కే ఖడ్గం నీదే కసిరెక్కల గుర్రం పైన కదిలొచ్చే భూకంపం నువ్వే. ఆయన హార్స్ పైన వస్తాడనేది నాకు తెలుసు. ఆ హార్స్కి నేను దానికి రెక్కలు పెట్టి మరింత కసిరెక్కల గుర్రం పైన కదిలొచ్చే భూకంపం నువ్వే. అది మామూలు రెక్కలు కూడా కాదు, కసిరెక్కలు. కసిరెక్కలు అంటే ఒక కసితో. కసి ఎప్పుడుంటుంది? నా దేశంలోకి ఇంకెవడో వచ్చినప్పుడే కదా నా కసిరేగేది. అంటే రౌతుకే కాదు, గుర్రానికి కూడా కసి ఉంది. అలా పల్లవి అల్లుకుంది. నిన్నాపేవాడెవడైనా చెయ్యే వేస్తే శవమైపోడ లంఘించే స్వేచ్ఛ సంగర సింగమ భీకరుడా. భీకరుడా అని రాసి మళ్ళీ దానికి ఒక హుక్ పల్లవి ఇచ్చినారు. తానన్నాని నానే తానా, అది బాగా హుక్ అవుతూ ఉంటుంది. దాన్ని భూతల్లిపై ఒట్టై తెలుగోడి వడి చూపెట్టై తెల్లోడి నెత్తురుతోనే నీ కత్తికి పదును పెట్టి. నెత్తుడితోటి కత్తిని సానబట్టడం అనేది ఒక కొత్త ఎక్స్ప్రెషన్. అక్కడ తెలుగోడై అన్నారు కదా, అది కూడా మీకు వచ్చిన బ్రీఫింగా? లేదు, అంటే అక్కడ తమిళ్ అంటారు కదా. అదే తమిళ అంటారు. బట్ నేను ఇక్కడ తెలుగు అన్నప్పుడు నీ కత్తికి పదును తెల్లోడి నెత్తురుతోనే తెలుగోడి నీ కత్తికి పదును పెట్టాయి, భూతల్లిపై ఒట్టయి తెలుగోడి వడి చూపెట్టాయి. చాలామంది వడి అంటే కొంతమంది తెలుగు వాడి అనుకుంటున్నారు. ఎందుకంటే నేను కింద కామెంట్ చూస్తూ ఉంటాను, తెలుగోడి వాడి అనే బదులు వడి అని పాడినారేంటి అని. అంటే రాసిందో పాడిందో తప్పన్నట్టుగా మాట్లాడాం. వడి అంటే వడివడిగా వడి వేగం. అయితే వడి అనే దానికి సూర్యరాయాంధ్ర నిఘంటువు లోపల 3-4 అర్థాలు ఉన్నాయి. వడి అంటే వేగం, వడి అంటే పౌరుషం, వడి అంటే శక్తి సామర్థ్యం. ఇన్ని అర్థాలు ఉన్నాయి కాబట్టి తెలుగోడి వడి చూపెట్టాయి. పవర్ ఏంటో చూపెట్టాయి. అంతే, ఆ పౌరుషం చూపెట్టాయి. ముఖ్యంగా పౌరుషం నాకు కావాలి అక్కడ. కాబట్టి అక్కడ కరెక్ట్గా ఆ లెంత్కి కుదిరింది అది. తెలుగోడి వడి చూపెట్టి అలా పల్లవి. అలా చాలా గొప్పగా ఐ థింక్ ఈ పాట 10 మందికి గుర్తుండిపోవాలని చెప్పి, గుర్తుండిపోతుందని చెప్పి నమ్ముతున్నావు సార్. ఎందుకంటే ఎక్కడైనా మనకి ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మనం ఒక స్ఫూర్తి చాటుకోవాలంటే ఇవే కదా మనకి అక్కడికి వచ్చే. సినిమాలలో కొన్ని పాటలు అలరించేటువంటి పాటలు ఉంటాయి, కొన్ని కలకాలం జీవించే పాటలు కొన్ని ఉంటాయి. అవును. కలకాలం ఉండేటువంటి పాటలు తరచుగా రావు, అరుదుగా వస్తాయి. అవును. ఆ వచ్చినప్పుడు నేనే కాదు, ఏ రైటర్ అయినా కూడా సరి అయినటువంటి బాధ్యతగా స్వీకరించి రాస్తాడు. అవును కదా సార్, అంతే. అలా బాధ్యతగా ఫీల్ అవ్వకపోతే ఆ సీటు కరెక్ట్ కాదు. అవును, కూర్చున్న సీట్ కరెక్ట్ కాదనిపిస్తుంది. పాటకి మధ్య ఏం చేస్తారు సార్ మీరు ఇప్పుడు? చదువుకుంటాను, బాగా చదువుకుంటాను. నేను వేరే పుస్తకాలు ఉంటాయి కదా, అవి రాసుకుంటాను. నేను వేరే కావ్యాలు రాసుకుంటాను. నాకు నారాయణ రెడ్డి గారు ఆదర్శం. సినిమా పాటనే, నీకంటూ ఇంకోటి ఉంది కదా. అవును. అప్పుడు పుస్తకాలు రాసుకోవడం.
అవును. నేను శ్రమకావ్యం రాశాను, నేను అడవిని మాట్లాడుతున్నానని రాశాను. అవును. ఇప్పుడు పుస్తకం రాబోతుంది, శ్రీ శూద్ర గంగావతరణం అని. గంగకి శూద్రాన్ని చేర్చి శూద్ర గంగా అని ఒక కొత్త కాన్సెప్ట్తో పాట ఏమిటి సార్ స్ఫూర్తి? శ్రీహరిపద కమలము అన్నారు కదా. అంటే ఎందుకన్నారు గంగని? హరిపాదాన పుట్టితివే గంగమ్మ అంటుంటారు కదా. అవును. పాదాలకు పుట్టినటువంటి వాళ్ళే శూద్రులు అన్నారు కదా. తలకాయల నుంచి వస్తే బ్రాహ్మలు, భుజాల నుంచి వస్తే క్షత్రియులు, తొడల నుంచి వస్తే వైశ్యులు, పాదాల నుంచి వస్తే శూద్రుడు అన్నారు కదా. పాదాల నుంచి వచ్చిందే గంగ కూడా శూద్రురాలే కదా. కాబట్టి అలా అలా సవాల్ విసిరారు ఇంకా అన్న వాళ్ళందరికీ కూడా. అంతే కదా. కానీ అదే పాదాల నుంచి వచ్చిన గంగమ్మ తల్లి శివుడి నెత్తిపై నాట్యం చేసింది కదా సార్. అవును. మరి అంటే దేవతా స్వరూపిణి అయింది కదా. అంటే దేవతా స్వరూపిణి అయింది కాదు. ఇక్కడ శూద్రులు ఎక్కడికైనా ఏ వేదికనైనా ఎక్కగలరని ఎందుకు అర్థం చేసుకోవు? అంతేగా. అక్కడ గంగ దేవత అయిందనే దానికంటే శూద్రుడు ఎంత ఉన్నతమైనటువంటి వేదికనైనా ఎక్కగలడు, తాండవం చేయగలడు అనేది కాన్సెప్ట్. అది తీసుకుని రాశాను నేను. అగ్రకుల అహంకారాన్ని కొంత ప్రశ్నిస్తున్నట్టుగా అనుకోవచ్చు కదా సార్. డెఫినెట్గా శూద్రగంగ అనడంలోనే తెలిసిపోతుంది. అవును. దీనికి ఏమి వ్యతిరేకత, వివాదాలు రాలేదా సార్? ఎందుకంటే గంగమ్మ తల్లి, గంగ దాదాపు శివుడి ఇల్లాలని అన్వయించుకుంటాం కదా, అంటే అమ్మవారితో సమానం. అమ్మవారితో సమానమైన మనం అన్వయించుకుంటున్నాం. కానీ శంకరుడికి గంగకు పెళ్ళైనట్టుగా ఏ ఆధారము లేదు. ఉందా? పార్వతిని అర్ధనారీశ్వరుడు అన్నారు, కానీ ఈమెను కనీసం పావునారీశ్వరుని కూడా ఎప్పుడు ఎవరు అనలే. కాబట్టి గంగకు శంకరుడికి పెళ్ళైనట్టుగా ఎక్కడ ఏం పెద్ద ఆధారం లేదు. మనం అలా అనుకున్నాం అంతే. అంటే ఆమె వేగాన్ని కట్టడి చేయడానికి ఒక స్త్రీ, అంటే మనకి శాస్త్రి గారు రాసిన పాటని ఇక్కడ నటరాజు స్వామి జటాజూటిలోకి చేరకుంటే విరుచుకుపడు సురగంగకు విలువేముంది అన్నారు. మీరు ఏకీభవిస్తారా సార్? మరి దాన్ని మనం ఏకీభవిస్తూనే భూమి మీద పోవడానికి శంకరుని దగ్గర లిఫ్ట్ తీసుకుందని నేను అనుకుంటున్నా. ఆహా, అంతేనా? ఓ చిన్న ఆధారం తీసుకుంది. నేను ఎక్కువగా శూద్రుడు ఉన్నటువంటి దేశంలోకి రాదలుచుకున్నాను. ఇక్కడ ఈ ఆకాశంలో ఉన్న దేవతలు ఎవరు నన్ను స్వీకరించరు. సురలు తాగా మరిగిన ఆ సురలకు నేనెందుకని. సుధలు తాగ మరిగిన ఆ సురలకు నేనెందుకు? అంటే అమృతాలు అవన్నీ తాగి వాళ్ళు నీళ్ళు తాగరు కదా. నీళ్ళు తాగరు. వాళ్ళు కన్నీళ్ళు ఒలికించరు కదా. అవును. వాళ్ళకి చెమట రాదు కదా. వాళ్ళకెందుకు అవసరం లేని చోట నేను ఎందుకున్నా? అవసరం ఉండే చోటు భూమి. పోతే నేను పాదాల కింద పుట్టినా కింద ఉన్నవాళ్ళు ఎక్కువ మంది సంఖ్యలో ఉన్న శూద్రుడు కూడా పాదాలు కలిగి పుట్టిన వాళ్ళే కదా. నేను నా వాళ్ళ దగ్గరికి వెళ్తానని వచ్చింది అనేది నా కాన్సెప్ట్. చాలా అంటే ఒక కదిలించే షేక్ చేసేసి ఇంకా ఆలోచింప చేయక తప్పదు ఇది. ఇది మీరు